అంటూ శ్రీవారికి 50 రకాల ప్రసాదాలు దిట్టం లెక్క పోట్లో తయారీ రోజుకు 3.5 లక్షల వరకు లడ్డూల పంపిణీ అంటూ తిరుమల లడ్డూలకు సంబంధించినటువంటి వార్తని హైలైట్ చేశారు. మరో సిట్ అధిపతిగా సర్వశ్రేష్ఠ త్రిపాఠి, సభ్యులుగా విశాఖ డీఐజీ గోపీనాథ్ జెట్టి, వైఎస్ఆర్ జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు. తిరుమలలో అపచారాలపై విచారణ అంటూ జగన్ పాలనలో తిరుమలలో జరిగిన అపచారాలు, లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వులు కలిసిన కల్తీ నెయ్యి వినియోగం, ఇతర అక్రమాలు, అధికార దుర్వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న సిట్ అధిపతిగా గుంటూరు రేంజ్ సర్వశ్రేష్ఠ త్రిపాఠిని రాష్ట్ర ప్రభుత్వం నియమించనుంది. సభ్యులుగా విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి, వైఎస్ఆర్ జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజుతో పాటు మరికొంతమంది డీఎస్పీల ఇన్స్పెక్టర్లకు చోటు కల్పించబోతోంది. గోపీనాథ్ జెట్టి గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్గా బాధ్యతలు నిర్వర్తించారు. హర్షవర్ధన్ రాజుకు తిరుపతి ఎస్పీగా పనిచేసిన అనుభవం ఉంది. దీంతో సిట్లో వీరి నియామకానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోద ముద్ర వేశారు. సిట్ దర్యాప్తులో తేల్చాల్సిన అంశాలకు సంబంధించిన టర్మ్ ఆఫ్ రిఫరెన్స్ వివరాలు సిద్ధం చేశారు. వీటన్నింటితో అధికారిక ఉత్తర్వులు విడుదల కావాల్సి ఉందన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే వైకాపాలో 3వ వికెట్ అంటూ రాజ్యసభకు ఆర్ కృష్ణయ్య రాజీనామా, ఇప్పటికే మోపీదేవి మస్తాన్ రావుల రాజీనామా, వారం 10 రోజుల్లో మరొకరు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.